అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. గొప్ప శుభవార్తనే చెప్పాలి. అంటే రైతులందరికీ కూడా రైతు భరోసా సాయం కింద అయితే పెట్టుబడి సాయం కింద డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద పేరు మార్చి మనకి ఇక్కడ డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు. అయితే దానికి సంబంధించి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. పూర్తిగా చూడండి. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుందన్నమాట. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అలాగే వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే ఇక్కడ మనకి తెలంగాణని గత ప్రభుత్వం రైతు బంధు కింద ఈ ప్రభుత్వం రైతు భరోసా కింద సాయం అయితే చేయనున్నారు. అంటే గత ప్రభుత్వం ఇక్కడ రైతు బంధు కింద 10,000 రూపాయలు అంటే విడతల కింద వారికి ఇచ్చేవారు. 5,000 ఒకసారి, 5,000 ఒకసారి. అయితే ఈ ప్రభుత్వం 15,000 అయితే చేసిందనమాట. అయితే ఈసారి కూడా విడతల వారీగా అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నారు. అంటే 7,500 ఒకసారి, 7,500 ఒకసారి. ఈ విధంగా ప్రభుత్వం అయితే జమ చేయనుంది ఖాతాల్లోకి. అయితే మీ యొక్క బ్యాంక్ పుస్తకాలన్నీ కూడా రెడీ చేసుకోండి. ఎప్పుడైనా సరే మనకి దీనికి సంబంధించి డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నాయి. అయితే ఇక్కడ మనకి ముందుగా 5 ఎకరాల చొప్పున అయితే ఇవ్వనున్నారు. కాకపోతే తర్వాత కొన్ని కేంద్రం కింద కమిటీల కింద ఏర్పాటు చేసి అక్కడ మనకి 10 ఎకరాలు ఉన్న వారికి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఎకరానికి 7,500 రూపాయల చొప్పున అయితే ఇక్కడ ప్రభుత్వం సంబంధించి రైతుల ఖాతాల్లోకి అయితే డబ్బులు అనేవి జమ చేయనున్నారు. దానికి సంబంధించి మీ యొక్క పాస్బుక్ అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్ అంతా కూడా రెడీ చేసుకోండి. మరికొన్ని గంటల్లో మనకి ఇవన్నీ కూడా డబ్బులు అనేవి అయితే జమ కానున్నాయి అన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.